టాలీవుడ్లో బెస్ట్ కాంబినేషన్ అంటే నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబో అనే చెప్పాలి. వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బాస్టర్గా నిలిచింది. వీటిలో అఖండ గురించైతే ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి. అఖండ చిత్రంలో బాలయ్య నట విశ్వరూపం చూపించాడని చెప్పాలి. ముఖ్యంగా బాలయ్య అఘోర పాత్రలో చూపించిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకే కీలకంగా మారాయి. ఈ చిత్రం కరోనా టైంలో వచ్చినా కూడా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ను సాధించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్గా రాబోతున్న అఖండ 2కు కూడా అదే రేంజ్లో డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఇండియా వైడ్గా ఆధ్యాత్మిక అంశాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ దేవుళ్ళు, దేవాలయాలు, సనాతన ధర్మం కాన్సెప్ట్తో వచ్చే సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడుతోంది. దీనికి కార్తికేయ 2, హనుమాన్ చిత్రాలను బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. అందుకే అఖండ 2ను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు కాబట్టి అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. పైగా అఖండ చిత్రానికి నేషనల్ వైడ్గా హ్యూజ్ రెస్పాన్స్ వస్తుండటంతో డైరెక్టర్ బోయపాటి ప్రతి సీన్ను ఆచితూచి తెరకెక్కిస్తున్నారట. అఖండ 2లో బాలయ్య అఘోర పాత్రలో నటించనున్నాడు. ఇక బోయపాటి సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అంతకు మించి ఉంటాయనేది వేరే చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంలో వాటికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడంతో పాటు అఘోర గెటప్లో బాలయ్య చేసే యాక్షన్ సీన్స్ కెరీర్ బెస్ట్గా నిలిచిపోతాయనే టాక్ బలంగా వినిపిస్తోంది. రీసెంట్గా అఖండ 2కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను మహాకుంభమేళాలో చిత్రీకరించారు. ముచ్చటగా మూడోసారి బాలయ్యకు జోడీగా ప్రజ్ఞా జైస్వాల్ నటిస్తోంది. సీనియర్ నటి శోభన లేడీ అఘోరగా అఖండ 2లో కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ని అందిస్తున్నారు. బాలయ్య, బోయపాటి, థమన్ కాంబో అంటే బాక్సులు ఏ రేంజ్లో బద్దలవుతాయో చూడాలంటున్నారు ఆయన ఫ్యాన్స్. ఈ ఏడాది దసరా కానుకగా సెప్టెంబర్ 25న అఖండ 2 రిలీజ్ కానుంది. 14 Reels Plus బ్యానర్పై భారీ బడ్జెట్తో ఈ చిత్రం నిర్మాణమవుతోంది.